హలో నమస్తే, వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. అందరి కళ్ళు అలిపిరి వైపే. లడ్డూలో నెయ్యి కల్తీ వివాదంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ, జనసేన, బీజేపీ చేస్తున్న యత్నాలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేరుగా రంగంలోకి దింపాయి. లడ్డూ వ్యవహారాన్ని రాజకీయం చేస్తూ చంద్రబాబు నాయుడు అధికార కూటమి తిరుమలను అపవిత్రం చేశారని జగన్ ఆరోపించారు. అంతేకాదు, ఇందుకు ప్రాయశ్చిత్తంగా రాష్ట్రంలో అన్ని ఆలయాలలో పూజలు చేయాలని పార్టీ కార్యకర్తలకు ఆదేశించారు. అంతేకాకుండా రేపు తిరుమల వెళ్లి బస కూడా చేస్తానని ప్రకటించడంతో పార్టీ శ్రేణులు కూడా అలిపిరి వైపు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే అలిపిరి దగ్గర రేపు ఏమి కానున్నది అనే ఉత్కంఠ అంతటా నెలకొన్నది. నెయ్యిలో కల్తీ చేయలేదని ప్రమాణ స్వీకారం చేసిన మాజీ టీటీడీ చైర్మన్ ను పక్కకు లాగేసిన పోలీసులు జగన్ ను అలిపిరి వైపు వెళ్లనిస్తారా? ఇందుకు కౌంటర్ గా కూటమి పక్షాల వ్యూహం ఎలా ఉండబోతోంది? అలిపిరి ఇప్పుడు ఒక రాజకీయ కేంద్రంగా మారింది. చూద్దాం రేపు ఏం జరుగుతుంది.